హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మూన్షి అండ్ డివైన్ టారో. ఫ్రెండ్స్, మనము సెప్టెంబర్ మంత్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దామండి. మీ హెల్త్ పరంగా, మీ రిలేషన్షిప్ పరంగా, మీ కెరియర్ పరంగా ఎలా ఉండబోతుందో చూడబోతున్నాం అన్నమాట. కన్యా రాశి వారికి సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది, మీ హెల్త్ ప్లీజ్, మీ ఫ్యామిలీ లైఫ్, మీ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లీజ్, మీ మదర్ హెల్త్ అండ్ మీ లవర్ ఆర్ కిడ్ ప్లీజ్, మీ డే టు డే లైఫ్, మీ లైఫ్ పార్ట్నర్, మీ మదర్ ఇల్లా, మీ ఫాదర్ ప్లీజ్, మీ వర్క్ ప్లేస్ అండ్ మీ లాభాలు ఖర్చులు ఎలా ఉండబోతుందో చూద్దామండి. మీ హెల్త్ ఎలా ఉండబోతుంది సెప్టెంబర్ మంత్లో? మీ హెల్త్ చాలా బాగుంటుందండి. మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండబోతుంది? మీ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా బాగుండబోతుందండి. చాలా హ్యాపీ ఉంటారు ఫ్యామిలీతో కూడా. మీ బ్రదర్ అండ్ సిస్టర్ తను మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి. అండ్ మీ మదర్ హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. ఒక ఎంపరర్ లాగా ఉంటారు ఈ మంత్లో. అండ్ మీ లవర్ అండ్ కిడ్ ప్లేస్, మీ లవర్ ఆర్ కిడ్స్కి కూడా ఒక గుడ్ న్యూస్ వస్తుందండి. మీ లవర్కి, మీ కిడ్స్కి కూడా ఏదో ఒక గుడ్ న్యూస్ వస్తుందన్నమాట. వారు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. మీ డే టు డే లైఫ్, మీ డే టు డే లైఫ్లో ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. తన లైఫ్లో ఏదో ఒక విషయంగా తను న్యూ బిగినింగ్ చేయబోతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారనమాట. అండ్ మీ మదర్ ఇల్లా ప్లేస్, మీ మదర్ ఇల్లా కూడా మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారండి. వారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మీ ఫాదర్ ప్లేస్, మీ ఫాదర్ ఏదో ఒక విషయంగా బ్యాక్ స్టెప్ తీసుకుని ఉన్నారండి. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు ఒక స్టార్ లాగా ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీకు లాభాలు అండ్ ఖర్చులు, ఈ మంత్లో మీకు లాభాలు కూడా చాలా బాగా వస్తుందండి. మీకు మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది ఈ మంత్లో. మీ హెల్త్ చాలా బాగుండబోతుందండి. మీ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా బాగుంది. మీ బ్రదర్ ఆర్ సిస్టర్ అయితే వారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ మదర్ హెల్త్ కూడా చాలా బాగుందండి. ఒక ఎంపరర్ లాగా ఉన్నారు వారు. మీ లవర్ ఆర్ కిడ్స్కి గుడ్ న్యూస్ వస్తుందండి, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు వారు కూడా. మీరు డే టు డే లైఫ్లో ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు. మీ లైఫ్ పార్ట్నర్ చాలా హ్యాపీగా ఉన్నారండి. అండ్ మీ మదర్ ఇల్లా మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. అండ్ వెయిటింగ్ ఎనర్జీలో కూడా ఉన్నారు వారు. అండ్ మీ ఫాదర్ ఏదో ఒక విషయంగా బ్యాక్ స్టెప్ తీసుకుని ఉన్నారండి. మీ ఫాదర్, మీ వర్క్ ప్లేస్లో మీరు ఒక స్టార్ లాగా ఉంటారండి. అండ్ మీకు మీ లాభాలు ఖర్చులు మీకు చాలా బాగా లాభాలు అనేది వస్తూ ఉంటాయండి. బిజినెస్ పరంగా కావచ్చు, మీ సాలరీ ఇంక్రీజ్ కావచ్చు, ఎక్కడికైనా మనీ కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే కూడా అవి మనీ అనేది మీకు వచ్చేస్తుందన్నమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. కన్యా రాశి వారికి అయితే చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి, ఒక్క కార్డు కూడా నెగిటివ్ లేదు. ఓకే, ఫస్ట్ 10 days, సెకండ్ 10 days అండ్ థర్డ్ 10 days ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days అండ్ థర్డ్ 10 days. మైన రఖానా ఫస్ట్ 10 days ఎలా ఉండబోతుంది మీకు? ద హెరఫెంట్. ఫస్ట్ 10 daysలో మీరు ఎక్కడికైనా తీర్థయాత్రలో కూడా వెళ్ళొచ్చండి మీరు. అండ్ ఎవరైనా సింగిల్ కూడా ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు ఎంగేజ్మెంట్, మ్యారేజ్ జరిగే ఛాన్స్ కూడా ఉందండి ఫస్ట్ 10 daysలో. ఎవరిని చాలా మిస్ అవుతున్నారండి మీరు. అండ్ ఏదో ఒక విషయంగా చాలా ఓవర్ థింకింగ్ కూడా చేస్తూ ఉన్నారు.
సెకండ్ 10 డేస్ మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారండి. ఒక కింగ్ లాగా ఉండబోతున్నారు. అందరినీ శాసిస్తారనమాట. మనసులో బాధ ఉన్నా కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారనమాట. ఒక మంచి పొజిషన్లో ఉంటారండి మీరు. మీకు లాభాలు కూడా చాలా బాగా వస్తుంది కదా, దానివల్లనే మీరు ఒక కింగ్ లాగా ఉండబోతున్నారండి. సెకండ్ 10 డేస్లో జరగబోతుంది అది. అండ్ సెకండ్ 10 డేస్ లాస్ట్లో మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా చేయొచ్చండి. థర్డ్ 10 డేస్లో మీకు మీ హెల్త్లో ఏదో ప్రాబ్లం రాబోతుందండి. అండ్ మీలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతూ ఉంది. అండ్ కొంతమందికి మీ రిలేషన్షిప్ లాస్ట్ స్టేజ్కి కూడా వచ్చేస్తుంటుందండి. ఎండ్ అయిపోతుంది అనమాట. ఏదో ఒక నెగటివిటీ ఉంటుంది కదా మీ లైఫ్లో, అది ఎండ్ అయిపోతుందండి. అండ్ కొంతమంది కొద్దిగా హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. థర్డ్ 10 డేస్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చెప్పాను కదా, ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతూ ఉన్నారండి మీరు. థర్డ్ 10 డేస్లో లాస్ట్లో మీరు చాలా హ్యాపీ ఫ్యామిలీ, చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఫస్ట్ 10 డేస్లో కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తారు, విందు వినోదాలు పాల్గొంటారు. అండ్ సింగిల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు ఎంగేజ్మెంట్, మ్యారేజ్ జరిగే ఛాన్స్ ఉంది. మీ పర్సన్ని మీరు మిస్ అవుతూ ఉన్నారండి. కొంతమంది దాని వలన ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు, చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. మీకు స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయి. అండ్ సెకండ్ 10 డేస్లో మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని మీరు ఒక కింగ్ లాగా ఉండబోతున్నారండి. మీకు మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది సెకండ్ 10 డేస్లో. అండ్ లాస్ట్లో మీరు సెకండ్ 10 డేస్ లాస్ట్లో మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారండి. అండ్ థర్డ్ 10 డేస్లో మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రిబర్త్ అవుతుంది. అండ్ కొంతమందికి మీ రిలేషన్షిప్ లాస్ట్ స్టేజ్కి కూడా వచ్చేసి ఉంటుందండి. అండ్ థర్డ్ 10 డేస్ లాస్ట్లో మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే అండి, ఇప్పుడు మనము ఏంజెల్స్ గైడెన్స్ ఇద్దాం. కేరింగ్ కనెక్షన్. మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి రావచ్చు. కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్.